ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నోటి దురదను తగ్గించుకోవాలని హితవు పలికారు. రిబ్బన్ కట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా బూతు మాటలు మానుకోవాలని, తమకు కూడా అంతకంటే ఘాటైన భాష మాట్లాడటం వచ్చని, కానీ అలా మాట్లాడటం సబబు కాదని తలసాని అన్నారు. సీనియారిటీకి కూడా విలువ లేకుండా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బోనాల జాతరకు వచ్చినప్పుడు తాను సీఎంను గౌరవంగా రిసీవ్ చేసుకున్నానని గుర్తు చేసిన తలసాని తన సీనియారిటీకి కూడా విలువ ఇవ్వకుండా మాట్లాడటం సరికాదంటూ మండిపడ్డారు. ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు, ఆ రోజు ఆయన ఫౌండేషన్ వేసి మంచి కార్యక్రమాలు తీసుకొస్తే ఈరోజు రిబ్బన్ కటింగ్ ముఖ్యమంత్రి గారు, నువ్వు రిబ్బన్ కట్ చేసుకుంటే అభ్యంతరం లేదు, కానీ నీ నోటికి వచ్చినట్టు మాట్లాడే ఆ దురద ఏదైతే ఉన్నదో ఆ దురద తగ్గించుకో. ఎప్పుడైనా కానీ వేరే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే ఎవడు ఊకోడు. ఇక్కడ మాకు కూడా వస్తుంది, నీకంటే అద్భుతంగా మాట్లాడగలరు. టీమ్స్ హాస్పిటల్ నువ్వు కట్టినావా? సనత్ నగర్ టీమ్స్ హాస్పిటల్ నువ్వు కట్టినావా? అల్వాల్ నువ్వు కట్టినావా? అంటే ప్రజలు అంత అమాయకంగా కళ్ళు మూసుకొని ఉన్నారు. అంతేగాని ఏడవాడతాడ పిట్ట కథలు, ఆ హాస్పిటల్ వెనుక మెంటల్ హాస్పిటల్ ఉంటుంది కాబట్టి ఆడపోయి అడుగుతీనే ఎవరు గుర్తుపట్టలేదు. సనత్ నగర్ ఎమ్మెల్యే బాగా మదం పడితే సనత్ నగర్ ఎమ్మెల్యే అని మాట్లాడుతుంది. ఓ సీనియారిటీ, ఒక వ్యక్తికి గౌరవించే మర్యాద కూడా లేకపోతే ఇదే మాంకాళి జాతరకి ఇక్కడికి వస్తే మీ కళ్ళ ముంగటినే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అని గౌరవంగా రిసీవ్ చేసుకుంటాను. నేను నీళ్ళగా కాదు కదా, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.